కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గంటలుగా ప్రసంగాలు చేస్తూ సామాన్య ప్రజల్ని అగాధంలోకి నెడుతోందని విమర్శించారు. మనం చూస్తే గత 3 రోజుల క్రింద పెట్రోల్, డీజిల్ 3 రూపాయల ఛార్జ్ మరియు ఈ రోజు మరొక రూపాయి పెంపుతో సామాన్యుల బ్రతుకులతో చెలగాటమాడుతుందని బీజేపీపై ఫైర్ అయ్యారు. పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుతో అనేక నిత్యావసరాల వస్తువుల సరుకుల రేట్లు పెరిగి ఇది సామాన్యుడికి పెనుభారంగా మారుతుందని, ఈ పెరుగుదలను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రజలు మరి అనేక ఇబ్బందులు, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా బతుకులు మరి భారమయ్యే పరిస్థితి ఉన్నదని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటేసారి పెట్రోల్కు 3 రూపాయలు, డీజిల్కి 4 రూపాయలు పెంచడమే కాకుండా మళ్ళీ ఈరోజు దాదాపు రూపాయి వరకు మళ్ళీ పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాటలు ప్రజలను తప్పుదోవ పట్టియడం, గంటలు ప్రసంగించి మరి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకోవడం తప్ప ఈ దేశ ప్రజలు నడ్డి విరిచే విధంగా గత 12-13 సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి లాభం చేకూరేటువంటి పని చేయకుండా సామాన్య ప్రజలకు ఒక బతుకులను బాగుపరిచే పని ఏ ఒక్కటి చేయక ఈరోజు మళ్ళీ ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఈ విధమైనటువంటి భారం వేస్తూ ఇది నిరంతరంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒక మనిషిని ఒకేసారి చంపకుండా స్లో పాయిజన్ ఇచ్చినట్టు 3 రూపాయలు, రూపాయి, మళ్ళీ రూపాయి, ఇట్లా దాదాపు 15-20 రూపాయలు పెంచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ మీద భారం పడుతుంది. ఆ ట్రాన్స్పోర్టు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలతో పాటు ప్రతిదాన్ని కూడా ఇది పెరిగేటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుడు మరి బతకలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మోడీ మైక్ ఇస్తే 3 గంటలైనా మాట్లాడతాడు కానీ ప్రజలకు అక్కడికి వచ్చే అంశం ఒక్కటి కూడా ఉండదు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖాళీ ఖజానా ఇచ్చినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలను కడుపున పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలకు ఎటువంటి భారం పడకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కసు వెలుగక్కడమే కాకుండా మరి దేశంలో భాగంగా ఈ రాష్ట్రానికి కూడా భారం వేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మేము ఇక్కడి నుంచి మాట్లాడుతాం. ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలి. దీన్ని ఇప్పటికైనా ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. విచ్చలవిడితనంగా వాళ్ళకున్నటువంటి లక్ష్యం ఒకటే, ప్రజలను విభజించాలి, ప్రజలను తప్పుదోవ పట్టియాలి, ప్రజలను మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఏ విధంగా పైకి తీసుకురావాలి, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మరి వారి యొక్క పేద ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, భారం పడకుండా ఏ విధంగా చేయాలి,
ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని పెంచాలనేటువంటి ఆలోచన లేకుండా కేవలం తప్పుదోవ పట్టియడం, ప్రసంగాలు చేయడం, ప్రజల్లో విభజన తీసుకురావడం, తద్వారా లాభం పొందడం తప్ప భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సాధించింది ఏమీ లేదు. అంబానీలకు, అదానీలకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం, సామాన్యుల మీద భారం వేయడం భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లింది. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. లక్షల కోట్ల రూపాయలు మాఫీ ఏవి చేసి ఈరోజు వాళ్ళని ఆదుకుని, తద్వారా వాళ్ళ పార్టీని ఏ విధంగా పెంచుకోవాలనే ఆలోచన తప్ప సామాన్యుని ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేని మోడీ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలను ద్వారా లబ్ధి పొందే అటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని ద్వారా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజలను ఏ విధంగా, మరి పేద ప్రజలను కానీ మధ్యతరగతి ప్రజల మీద ఏ విధంగా ఆదుకోవాలి, వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలనేటువంటి సోయి ఆలోచన లేకుండా, సిగ్గు లేకుండా ఇప్పుడు ఇష్టారాజ్యంగా పెంచుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఇప్పటికైనా ఆపాలే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కన్నెర చేస్తుంది, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మోడీ గారు తెలంగాణ వచ్చినప్పుడు మాట్లాడతారు, మొన్న బంగారం కొనకండి, ఇంకేం కొనకండి, ఆఖరికి పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెంచి చివరికి మంచినీళ్ళు తాగి బతకండి, ఇక మీరు ఏం చేసుకోకండి అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి భవిష్యత్తులో ఈ భారతీయ జనతా పార్టీ ఇదే విధమైనటువంటి వైఖరి కొనసాగిస్తే, ఏమన్నా బంగారం చెప్పిండు, రాబోయే రోజుల్లో అనే నిత్యావసర వస్తువులు పెరిగి మరి సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తే మీరు మంచినీళ్ళు మాత్రమే తాగండి, గంజినీళ్ళు మాత్రమే తాగి బతకండి అని చెప్పే పరిస్థితి రాబోయే రోజుల్లో చూస్తామేమన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. మోడీ యొక్క, భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటాయి. ప్రజల యొక్క జీవన విధానాన్ని, ప్రతి జీవనకు కావలసినటువంటి అవసరాలను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేయాలి. కానీ మీరు ఏది కొనొద్దు, ఏది తినొద్దు, మేము మాత్రం ఆదాయాలకు, అంబానీలకు కొమ్ము కాస్తాం, లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం, లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం, సామాన్యుడు మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు బతకద్దు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాలన కొనసాగిస్తూ ప్రజల యొక్క జీవన విధానాలకు, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి, సహాయం ఏ విధంగా చేయాలి, ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలి అనే ఆలోచన చేయాలి. కానీ ప్రజలకు భారం వేస్తూ మీరు ఏది కొనొద్దు, ఏది తినొద్దు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక ప్రధానిగా మాట్లాడడం, దానిలో భాగంగా మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచుతూ సామాన్యుడు నడ్డి విరుస్తూ మరి దీని భారం అనేక రంగాల్లో భారం పడేటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమాత్రం చీమునెత్తురున్న ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఇప్పటికైనా దీన్ని కట్టడి చేయడానికి మీ యొక్క గలం వినిపించాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని సొంత పార్టీ అయినప్పటికీ కూడా మరి ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని మీకు ఏమాత్రం సోయి ఉన్నా ఇప్పటికైనా ఆపాలే, పెంచినటువంటి ధరలు ఇప్పటికైనా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మరి అదేవిధంగా
ఇది ఒక్కటే కాదు, నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించి కూడా ఇలా దాదాపు 26 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా, ఈ రాష్ట్రంలో 71,000 మంది మరి అనేక కష్టాలు నష్టాలు ఇబ్బందులు పడి చదువుకొని పరీక్ష రాస్తే పత్రాలు లీక్ అయి రద్దు చేసినటువంటి పరిస్థితులలో ఇదంతా వాళ్ళే బ్రహ్మాండంగా అద్భుతంగా నడిపిస్తున్నట్టు ఈ దేశాన్ని, ఈ దేశంలో ఇక మా అంత గొప్పోళ్ళు లేరని చెప్పుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టు గంటలు ప్రసంగాలు చేసి ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు ఏం సమాధానం చెప్తే అడుగుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలతో పాటు ఆనాడు అనేక లీకేజీల ద్వారా ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే మార్గంలో, మరి దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి మా అంత గొప్పోళ్ళు లేరని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నీట్ ప్రశ్నపత్రం లీక్ జరిగితే ఇంత పెద్ద రాకెట్లో అనేక మంది భాగస్వాములై ఇంత పెద్ద రాకెట్ జరుగుతూ ఉంటే గాడిద పళ్ళు దొమ్మిన అని అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటున్నాం వీళ్ళని పట్టుకుంటున్నాం అని చెప్పి రోజు ఒక్కరిని పట్టుకుంటా తమాషా చేసుకుంటా కేంద్ర ప్రభుత్వ యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇలా వారి జీవితాలతో చెలగాటమాడుతూ మళ్ళీ వాళ్ళు రేపటి పరిస్థితి ఏందో అన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాం. కనీసం పరీక్షలు నిర్వహించే సత్తా లేకుండా, సోయి లేకుండా, ఈ దేశాన్ని పాలించేటువంటి ప్రజలకు కనీసం భారం పడకుండా కొత్త ప్రాజెక్టులు ఈ దేశ ప్రజలకు, నిరుద్యోగులకు, అదేవిధంగా సామాన్య ప్రజలకు మరి ఏదైనా కేంద్రం ద్వారా ఆదుకునేటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఏ ఒక్క పథకం కానీ తీసుకురానిటువంటి వీళ్ళు కనీసం పరీక్షలు నిర్వహించే సత్తా లేకుండా సామాన్యుడి మీద భారం వేస్తూ ఇలా సామాన్యుడు నడ్డువిరిగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దయచేసి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు, అదేవిధంగా ఏ విధంగా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి వాళ్ళ కడుపు కూడా నింపలేనటువంటి పరిస్థితులలో ఈరోజు దేశంలో ఒక విభజన తీసుకురావడానికి ప్రజల్లో అదొక్క ఆలోచన తప్ప ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడమో కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కరించడమో కానీ, ప్రజలకు మేలు జరిగే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఇలా కనీసం సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని దయచేసి ప్రజలు గమనించాలి. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మీరు గంజినీళ్ళు దాక్కుంటూ ఉండండి, ఇక దేశంలో మీరు ఏది కొనే పరిస్థితి, మరి కొద్ది రోజులు మీరు అట్లే ఉండండి అని చెప్పేటువంటి పరిస్థితి ఈ భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందేమో అన్నట్టు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. పాలన చేత కాదు, పరీక్షలు నిర్వహించడం చేత కాదు, రాష్ట్ర ప్రభుత్వాల మీద అజమాయిషి చెలాయించడం, రాష్ట్ర ప్రభుత్వాలను కింది మీద వేయడం, తిమ్మిని బమ్మి చేసి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరి దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా, ఖాళీ ఖజానా అప్పచెప్పినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా
ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజల మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం కలగకుండా ఈరోజు పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాం. అనేక రకాలుగా ఈ దేశంలో రాష్ట్రాల ద్వారా వస్తున్నటువంటి అనేక ట్యాక్సుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే పాలన చేతగానటువంటి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఉంటే, కాస్తా ఉంటే పాలన చేతగానటువంటి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఉంటే, ఖాళీ ఖజానా అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి లక్షల కోట్ల అప్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మీద భారం లేకుండా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలను అడ్డు విరిచే ప్రయత్నం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే, ఇప్పటికే 4 రూపాయల పైన పెట్రోల్ డీజిల్ ధర మీద లీటర్ మీద రేటు పెరిగినటువంటి పరిస్థితులలో ఇంకా పెరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడికి వెళ్ళే ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మా అంజన్ కుమార్ నేతృత్వం నుంచి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంతో పాటు మేమంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క కన్నెర చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా విడిచిపెట్టామని చెప్తా ఉన్నాం. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ వైఖరి, వాళ్ళ మాటలకు చేతలకు పొంతన లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా ప్రజలను తప్పుదో పట్టించి డైవర్ట్ చేసి కాకుండా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ప్రజల యొక్క నడ్డి విరవకుండా ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి భారతీయ జనతా పార్టీని ఇప్పటికైనా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ఎంపీలందరూ కూడా ఏమాత్రం సోయి ఉన్నా, ఏమాత్రం మీ సొంత వ్యవహారాలు చూసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల మీద మీకు ఏమాత్రం సోయి ఉన్నా వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఒక్క రూపాయి భారం పడకుండా ప్రజలు కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ఇంకా మాత్రం పెరిగితే చూస్తూ ఊరుకోము. మీ ఎంపీలను కూడా బజారుకు లాగుతాం, బజారులో ప్రజలు నిలదీసే విధంగా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పెట్రోల్ డీజిల్ ఇప్పటికైనా ఆపకపోతే, పెంచిన దాన్ని పునఃపరిశీలన చేసి దించకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు నీట్ సంబంధించి మీరు చేసినటువంటి వైఫల్యానికి తప్పకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజుల్లో మొన్న దెబ్బతిన్న విద్యార్థులకు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి అని చెప్పి మరొకసారి కోరుతూ, బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించే దొంగ నాటకాలను దయచేసి ప్రజలు నమ్మద్దు. వాళ్ళు చేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాసేదాన్ని, ప్రజలు నడ్డి విరిచేదాన్ని ప్రజలు గమనించాలి, వారి యొక్క వైఫల్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రజలను కోరుతూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరి ప్రజలకు ఏమాత్రం భారం పడకుండా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుతాం.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.